హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లోని ఒక స్పెషల్ డిష్ చూడబోతున్నాము. మహారాష్ట్రన్ స్పెషల్ అండి ఇది ఎక్కువగా పండగలకి ఇంకా ఫంక్షన్స్కి మెయిన్ డిష్గా చేస్తూ ఉంటారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్తీ కూడానండి. అయితే ఈరోజు ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను నేను. అది ఎలాగ చేసుకుంటామో దాంతో కాంబినేషన్ ఏంటనేది, ఇది ఎలా తింటారన్నది కూడా చూద్దాం. అయితే ఈ డిష్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రోజా క్రియేటివిటీస్. మీరే కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే అక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుందండి. అది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీరు నా వీడియోస్ని నోటిఫికేషన్స్ ద్వారా చూడొచ్చు. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఎండిన మొక్కజొన్న ఉంటుంది కదండి, ఇది మనకి షాప్స్లో దొరుకుతుంటాయి. అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ అంటే 1/2 కిలో కొలత అండి. దాని ప్రకారంగా 4 గ్లాసులు గోధుమ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 4 గ్లాసులు గోధుమలు రెండు కలిపి మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని మిల్లో ఆడించుకోవాలండి. ఇది పిండిలో ఆడించుకోకూడదండి, కొద్దిగా రవ్వలాగా ఆడించుకోవాలి. అలాగని రవ్వ కూడా కాదు, కొద్ది పిండి రవ్వలాగా ఆడించుకోవాలి. నేను దాంతో కాంబినేషన్ అయిన పప్పు చూపిస్తున్నానండి. ఇక్కడ 1/2 కప్ కందిపప్పు తీసుకున్నానండి. ఇది బాగా క్లీన్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అయ్యేలోగా మనం ఈలోగా ఈ పిండిని ఆడించేసుకున్నాం కదా, చూడండి ఎంత బరగ్గా ఆడించుకున్నానో. ఈ మాత్రం రవ్వలాగా కొద్దిగా పిండిలాగా ఉండాలండి. అలాగైతేనే మనం చేసుకున్న రెసిపీ బాగుంటుంది. ఇందులో నేను కొద్దిగా పసుపు, వాము, జీలకర్ర, ఇంకా షోంపు అండి, తినే షోంపు, ఇంకా కొద్దిగా నువ్వులు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తానండి. ఇంకా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకున్నాను. పైన కొద్దిగా సోడా అండి, వంట సోడా, ఇంకొంచెం నూనె, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది చపాతీ పిండిలో కలుపుకోవాలి. అలాగని మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం ముద్దలాగే రావాలండి, కొద్దిగా గట్టిగాన. అయితే ఈ పిండి మనం ఆడించుకున్నాం కదండి, ఇది మరీ మెత్తగా ఆడించుకోకుండా కొంచెం బరగ్గా ఆడించుకోవడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో అది చాలా డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం హెవీగా కూడా ఉంటుందండి. అయితే ఇది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉన్నది కదా, ఇప్పుడు ఇది 10 మినిట్స్ వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక గిన్నెలో నేను 4 to 5 కప్స్ వాటర్ తీసుకున్నానండి. ఇవి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. బాగా కెర్లు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి, మూత పెట్టుకొని. ఇది బాయిల్ అయ్యేలోపు ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదండి పిండి, ఇప్పుడు ఇది పెద్ద ఉండలుగా చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒకసారి మర్దన చేసుకొని అప్పుడు బాల్స్ చేసుకోవాలండి. నేను పెద్ద బాల్స్ చేసుకుంటున్నానండి, ఫాస్ట్గా కుక్ అయిపోవడం గురించి. ఇంకోటి ఏంటంటే, మనం ఇందాక తీసుకున్న పిండి 1 కప్పు పిండికి 1 బాల్ అవుతుందండి. సో ఆ ప్రకారంగా నేను ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాను కనుక ఈ పిండి నాకు 4 బాల్స్ తయారవుతాయి అన్నమాట. ఈ విధంగా బాగా మర్దన చేసుకొని దాన్ని గుండ్రంగా ఇలా చుట్టుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్లాట్ ఉండాలండి, మరీ రౌండ్ కాదు. అయితే ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న బాల్స్ని వీటిలోనే యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ వాటర్లోని వీటిని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. మధ్యలో టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. లోపల కుక్ అయ్యేలాగా అంతవరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. మధ్యలోనే టూత్పిక్ తోటి చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటుకోకుండా ఉంటే, టూత్పిక్కి ఏ పిండి అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్టు లెక్క. ఒకవేళ అంటుకున్నట్టయితే ఇంకొంతసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా చూడండి, టూత్పిక్కి లైట్గా అంటుకుంది అంటే ఇంకా కాసేపు కుక్ అవ్వాలి. సో మళ్ళీ ఇది కాసేపు బాయిల్ చేసుకుందాం 5 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇది 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను టూత్పిక్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇది క్లీన్గా వచ్చింది కదా, అంటే కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఇది మనం తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకొక 2 బాల్స్ రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇదే వాటర్లోని అవి కూడా యాడ్ చేసి మళ్ళీ ఇందాకలాగే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. సో ఇది అవుతుంది కదా, ఈలోగా మనం దీనికి కావాల్సిన కూర అండి, అంటే బ్రింజాల్ కర్రీ, దీంతో కాంబినేషన్. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూడబోతున్నాం. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్దది, లేదంటే చిన్నవి ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా అల్లం ఇంకా వెల్లుల్లి వేసి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన తాలింపు ఇప్పుడు కుక్కర్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను.
అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నామండి. అది కొద్దిగా కలిపిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి వేగింది కదా. ఇప్పుడు నేను వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో. దీనికోసం నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకొని అవి కట్ చేసి వేసుకుంటున్నానండి. అయితే ఇప్పుడు దీంట్లో తగిన సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 to 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇది లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోగా స్టార్టింగ్లో మనం ఆల్రెడీ కందిపప్పు తీసుకున్నాం కదా, అది కుక్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఇందాక మనం బాయిల్ చేసాం కదండి, ఆ రిమైనింగ్ వాటర్ బాయిల్ చేయగా రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో అది ఇందులోనే మిక్స్ చేసుకొని దీనికి తగిన సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. సో మన పప్పు రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా పలుచగా ఉండాలండి, జారుడుగా కొద్దిగా నీళ్ళలాగా ఉండాలి. అలాగైతేనే మనం కలుపుకోవడానికి బాగుంటుంది. సో మనం ఇందాక బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, ఇంతవరకు కొద్దిగా చల్లారిందండి. ఈ చల్లారింది ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క బౌల్లో 8 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కదండి, అందు గురించి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇందాక మనం వాటిని బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల తినడానికి క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకుంటూ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని అయిపోయినట్లే రెడీ అయిపోయి, సో ఇవి కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు అదే విధంగా రిమైనింగ్ కూడా నేను కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోగా మన వంకాయ కూర రెడీ అయిపోయింది కదా, చూడండి కుక్ అయిపోయింది బాగా. సో దీన్ని కొద్దిగా బాగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట కవ్వంతో. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన మహారాష్ట్రన్ స్పెషల్ దాల్ బట్టి రెడీ అయిపోయిందండి విత్ బ్రింజాల్ కర్రీ. ఇప్పుడు వీటన్నిటిని నేను ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు నేను చూపించబోయేది బట్టి చూడండి, దీన్నే బట్టి అని అంటారు ఇక్కడ. లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి విరుపుతుంటేనే మంచిగా సౌండ్ వస్తుంది కదా క్రిస్పీగా. ట్రెడిషనల్గా ఇది ఈ విధంగానే పప్పు ఈ బట్టి ఇలా తయారు చేసుకొని దీంతో వంకాయ కూర కాంబినేషన్ అండి. లేదు అంటే ఇదే విధంగా గుమ్మడికాయతో కూడా చేస్తారండి, ఇదే ప్రాసెస్లోనే. అది కూడా దీంతో కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే ఇవన్నీ అక్కర్లేదు, ఉత్తి బట్టి ఇచ్చేసినా సరే హ్యాపీగా తినేస్తారండి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అదంతా బాగా మ్యాష్ చేసుకొని అందులోని పప్పు నెయ్యి వేసి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బ్రింజాల్ కర్రీతో తీసుకుంటూ తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా చాలా హెల్తీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ స్పెషల్ డిష్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం చూస్తుండండి రోజా క్రియేటివిటీస్. ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.